ఇంతమంది పాపం చేసిన ఈ వ్యక్తి తన 2 చేతులు గొర్రెపిల్ల తల మీద ఉంచుతాడు. ఎదురైతే దరిద్రం, తగిలితే కత్తిరు. అంటే ఈయన పాపం అంతా ఆ గొర్రెపిల్లకు ఆపాదిస్తున్నాడన్నమాట. ఎంతకు తెగించారా? ఆ క్షణంలో ఈ వ్యక్తి పాపం అంతా ఆ గొర్రెపిల్ల మీదకి వెళ్తుంది. వాడు చాలా పెద్ద తప్పు చేశాడు. అదే క్షణంలో ఇంకొక విషయం కూడా జరుగుతుంది. ఆ గొర్రెపిల్ల పరిశుద్ధత అంతా ఈ వ్యక్తి మీదకి వస్తుంది. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. చూపిస్తా ఆగిరా. నాకు ఓట్లేకపోతే అందరినీ కొండకు నడుపుతాను అని చెప్పండి. దీనమ్మ పడవ వచ్చి బెదిరించేయడమే. అయ్య వెంకట్రావు, అప్పులుగాడు, అయ్యా రసీలు గొడ్డలతో నరకడం జరిగింది. ఇదంతా తొక్క, తొండి, తొర్రి. నేను ఒప్పుకోను. తయారయ్యింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ. అదొకటే కాదు, చాలా విషయాలు ఆడు నన్ను ఉప్మా చేశాడు. నన్ను గెలిపించకపోతే అందరినీ అడ్డంగా నరుకుతాను అని చెప్పండి. ఒరే ఒరే, నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా. ఎంత దూరం ఆలోచించావురా? ఎక్కడ నువ్వు ఇప్పుడు చెప్పావు? ఎక్కడున్నావు చెప్పావు? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అన్ని జరుగుతాయి ఏమిటి? ఎందుకెళ్ళవురా? ఏం మాయరాగా నీకు? అటు చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. పదరా. అటు చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. పదరా. అరే నువ్వు లేరా గురుజీ? మహేష్ బాబు ఎలా ఉంటాడరా? మిల్క్ బాయ్ లా ఉంటాడు. నువ్వు ఎలా ఉంటావురా? మిల్క్ ఇచ్చే గేదెలా ఉంటావు. నా వల్ల ఇండియా డెవలప్ అయిందంటావు. ఆ మొక్క బయట అందరికి చెప్పు. ఏ ఫర్ అప్పులు, బి ఫర్ బాధుడు, సి ఫర్ క్రిమినల్ కేసులు, ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. డి ఫర్ దోపిడి, ఈ ఫర్ ఏమి పట్టించుకోకపోవడం, ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఎఫ్ ఫర్ ఫ్యామిలీ గొడవలు, జీ ఫర్ గుంటల రోడ్డు. నీ మొహం మీద కాకిరెట్టయ్యా. మోడీ దగ్గరికి వెళ్ళి ప్రత్యేక హోదా ఇవ్వమని అడుగు. దయచేసి కేసులు ఎత్తేయండి. బాబ్జీ గారికి ఇంత తెలితేటలు వచ్చినాయేంటి? మేడాలు వంచుతాను అన్నావంటగా. మండుతున్నట్టుంది. కేసులేంటి? ప్రత్యేక హోదాగా అడగమంది. ఇంకోసారి రావద్దు అంటా ఉన్నారు. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నిన్ను పంపించింది నీ కేసుల కోసం కాదు, హోదా కోసం. ఏకంగా పబ్లిసిటీ ఇచ్చుకునే దానికోసం ఎక్కడ చూసినా అక్కడ ఫోటోలు కనిపిస్తాయి. ఈడు నాకన్నా పెద్ద ఇరు చేసిన వాళ్ళ ఉన్నాడు. ఈ మాదిరిగా పబ్లిసిటీ చేసుకోవడం చూస్తా ఉంటే శవాల మీద చిల్లరేరుకున్నట్టుగా లేదా? నీ ఆడో పెద్ద ఎదవరా బాబు. స్వీట్ డ్రీమ్స్ వస్తాయని దిండు మీద పందారు జలుకుని పడుకునే రకవాడు. డైరెక్ట్ గా ఎవరికి ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ గా నాకే ఫోన్ చేసేయచ్చు, జగన్ అన్నకు చెబుదామని. అందరూ కొట్టొచ్చు, చప్పట్టు తప్పలేదు. హలో, నాకు అర్థం కాలేదు సార్. ఏం లేదన్నా, పొలంలో అక్షరం తప్పుపోకుండా ఎంత కరెక్ట్ గా చెప్పావరా? జగన్ రోజు ఏం తాగుతాడు? ఏంటి సార్ ఈ ఆనందం? బూమ్ బూమా, ప్రెసిడెంట్ మెడలా, ఆంధ్ర గోల్డా, ప్రజల రక్తమా? ప్రజల రక్తమా? ఇది ఫిక్స్ ఫిక్స్. నమ్మకం జగన్ అంట. ఇక్కడ నమ్మకం చూడండి ఎంత బాగుందో. ఈ నమ్మకం చూస్తే పాపం వాళ్ళు బాధపడతాను. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? స్టిక్కర్ అందించాడు, సహాయం అందటం లేదు. అందుకే పబ్లిసిటీ పీక్ ఉంది, విషయం వీక్ ఉంది ఇక్కడ. ఆడో పెద్ద బోగ్గాడు సార్. మాకు మ్యాటర్ వీక్, పబ్లిసిటీ పీక్. ఏదో డ్రామాలో జోడించి కూడా
అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. స్వామి ధర్మం చే స్వామి. ఓ వీడితో ఎందుకు కూర్చొని గొడవ ఎంతో కొంత తీస్తే బెటర్.